బంగ్లాదేశ్లో హిందూ మహిళలపై అత్యాచారం చేసి చిత్రహింసలకు గురి చేసి చంపడం చాలా దుర్మార్గమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగంరెడ్డి అంకలరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాడిపత్రి పట్టణంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందూ మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. మీ దేశంలో ఏవైనా సమస్యలుంటే మీరు చూసుకోండి, భారతీయుల జోలికి వస్తే సహించమని హిందూ పరిషత్ అధ్యక్షులు నిచ్చెనమెట్ల రాధాకృష్ణ హెచ్చరించారు. ఈ ర్యాలీలో సాయి సిద్ధార్థ జూనియర్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఈరోజు తాడిపత్రి పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. హిందూ బంధువులారా, మీరందరూ మేల్కొనాలి. ప్రపంచంలో ఏమి జరుగుతా ఉంది? స్వాతంత్రానంతరం బంగ్లాదేశ్ లో 38% హిందూ జనాభా ఉండేది. ఈరోజు 9% పడిపోయింది. మిగతా 30% మంది హిందువులు ఏమయ్యారు? ఆలోచించండి. దీనికి కారణం మతోన్మాదులు మన యొక్క ఆడవారి మీద, ఆడపిల్లల మీద లవ్ జిహాద్ పేరుతో అకృత్యాలు చేస్తూ మత మార్పులకు పాల్పడుతున్నారు. కారణం మనలో ఐకమత్యం లేని కారణంగా మనమందరం కూడా హిందూ ముస్లిం బాయి బాయి అన్నాం, కానీ ఆ స్లోగన్ కు విలువ లేదు. ఈరోజు హిందూ బాయి బాయి అన్నారు.